3 స్కానింగ్ల కోసం 3 స్కానింగ్లు 1200 కిలోమీటర్లట. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణీ స్త్రీలకు తప్పని అవస్థలు. గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి. ప్రసవం అయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో గర్భిణీ స్త్రీలు కేవలం స్కానింగ్ కోసమే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. 3 సార్లు స్కానింగ్ కోసం 1, 2 కాదు, ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుర్భర స్థితి. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలున్నా రేడియాలజిస్టులు లేకపోవడం సమస్యకు ప్రధానమైన కారణం. 1200 కిలోమీటర్లు పోయి స్కానింగ్ చేసుకోవాలన్నట. ఇక ఆమె ఏ పరిస్థితిలో ఉంటుంది? ఒక్కసారి పోయి వస్తే ఇక బాడీలాగా ఉంటుందా? శరీరంలాగా ఉంటుందా? సకాలంలో స్కానింగ్ చేయకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి. ఎవరు? కల్పన అనే ఒక జామిని గ్రామం, జైనూరు మండలం ఒక అమ్మాయి చెప్తున్నది. ఫిబ్రవరి 14వ తేదీన ఆదిలాబాద్ రిమ్స్కి వెళ్ళా. ఏప్రిల్ 4వ తేదీన స్కానింగ్ చేయించుకోవాలంటూ చిట్టి రాసి ఇచ్చి పంపించేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుసటి రోజు ఆదిలాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ ఎదుగుదల లేదని, హృదయ స్పందనలో తేడా ఉందని డాక్టర్లు చెప్పి ఆ పిండాన్ని తొలగించిరట. ఏం అన్యాయం ఇది? ఇప్పుడు ఆ ఆదిలాబాద్ రిమ్స్కు పోతే స్కానింగ్ ఎందుకు ఉండదు అక్కడ? అంటే నీకు జిల్లా ఆసుపత్రిలోనే స్కానింగ్ లేకపోతే ఇక మరి దేనికి మనం పనిచేస్తున్నాయి? గవర్నమెంట్స్ దేనికోసం ఉన్నాయి? ఒక ఆయన దేశానికే ఇది తెలంగాణ ఏడుకోబోయిందని ఒకడు అంటాడు. నేను 4th సిటీ కడుతున్నా, ఇది దీనికి మించిందే లేదు, ఇక మొత్తం ఇది సింగపూర్ని తలదన్నుతుందని ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన దేశం వెలిగిపోతుందని ఇంకొక ఆయన చెప్తాడు. ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీకి స్కానింగ్ చేయడానికి స్కానింగ్ మిషన్ లేదు. 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే సిగ్గుపడండి ఈ ప్రభుత్వాలు. ఎందుకు మీ బతుకు జడ అని అన్నా కూడా తప్పేం లేదు. ఏం వైద్యం అందుబాటులో ఉంది వాళ్ళ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆడ స్కానింగ్ ఎంత? ఆడ 2000, 3000, 5000 లేని ఆడ స్కానింగ్ చేయడానికి అవకాశం లేదు. ఎంత ఘోరం! ఇగో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పిహెచ్సిలో పనిచేయని స్కానింగ్ యంత్రం. ఒకసారి తెచ్చి ఆడ పడేస్తారు అంతే. ఆడ చేస్తే మనిషి ఉండడు, పుసుక్కున్నది ఖరాబ్ అయితే కథమే కది మూలకే. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ దేనికి తెచ్చుకున్నారు? తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? చూడండి, జైనూరు నుంచి స్కానింగ్ కోసం ఆదిలాబాద్ రిమ్స్కి వెళ్తున్న గర్భిణీ స్త్రీలు. అంటే వీళ్ళంతా ఒకటేసారి తీసుకుపోతారన్నట్టు అందరినీ. మరి ఎట్లా? మరి అర్జెన్సీ ఉంటే ఎట్లా అంటే ఇక అంతే, ఆ బస్సు నిండినప్పుడు అందరిని ఒకసారి తీసుకొని పోతారట. కొమరంభీం జిల్లా జైనూరు సిహెచ్సి పరిధిలోని లింగాపూర్, సిర్పూర్ యు, తిర్యాని, కెరమరి మండలాల గర్భిణీలను 102 అంబులెన్స్లో 100 కిలోమీటర్లకు పైగా దూరంలోని ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్తున్నారు. ఒకసారి వెళ్ళి పేర్లు నమోదు చేయించుకుంటే స్కానింగ్ తీసే తేదీ ఇస్తారు. మళ్ళీ ఆ రోజు వెళ్ళాలి. ఇలా ఒక్క స్కానింగ్ కోసం 2 సార్లు తిరగాలి. రాను పోను 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. కడుపులో బిడ్డ పెరుగుదలను తెలుసుకోవడానికి గర్భిణీ స్త్రీలకు ప్రసవమయ్యే వరకు 3 సార్లు స్కానింగ్ చేయాలి. అంటే 3 స్కానింగ్లకు కలిపి వీళ్ళు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సిర్పూరు టీ నియోజకవర్గంలో బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల, దహేగా మండలాలకు చెందిన గర్భిణీలు సైతం 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. జైనూరు, కాగజ్ నగర్, సిర్పూరు టీ, ఆసిఫాబాద్లలో 1,60,00,000 వెచ్చించి స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసిన రేడియాలజిస్ట్ లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. భద్రాద్రి జిల్లాలో చెర్ల, దమ్ముగూడెం, పినపాక, కరకగూడెం, ఏడుళ్ల, బయ్యారం లాంటి మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలు సైతం 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటున్నారు. ఇది తెలంగాణ ప్రస్తుత పరిస్థితి. ఏం డెవలప్మెంట్ అయింది? ఏం అభివృద్ధి చెందినాం? మనం దీని గురించి మాట్లాడడం, ప్రజలుగా మనం కూడా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడడం. వాడు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు, వీడి ఇది ఇయ్యలేదు, వాడు అది ఇయ్యలేదు, వాడు అట్లా వీడిట్లా, ఈ చర్చలోనే ఉన్నాం మనం. అసలు మనకి ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? మన పిల్లలకి మనకి రోగం వస్తే వైద్యం ఎందుకు లేదు? వీటి గురించి మనం ఆలోచించట్లే.